హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి చూద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. చూసే ముందు ఫ్రెండ్స్ మీరు లైక్, షేర్, కామెంట్ చేసుకున్నట్టయితే సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, రాఘవ లారెన్స్ అప్కమింగ్ మూవీస్ లిస్ట్లో బెంజ్ టైటిల్తో ఒక ఫిలిం వస్తున్నట్టు మనకి తెలుసు కదా. ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ పోస్టర్ అండ్ హీరో క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. ఫైనల్గా ఇప్పుడు షూటింగ్ వర్క్ వచ్చేసి బిగిన్ అయితే చేస్తున్నారు. సో టుడే వచ్చేసి పూజ ఈవెంట్ అనేది జరిగింది. షూటింగ్ బిగిన్ అయితే చేశారు. ఇందులో మెయిన్ లీడ్గా వచ్చేసి రాఘవ లారెన్స్, నివిన్ పౌలి ఇంకా మాధవన్ గారు యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిల్మ్కి స్టోరీ వచ్చేసి లోకేష్ కనకరాజ్ గారు ఇచ్చారు. సో దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. సో ఇక్కడ ఇది లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లో ఫిలిం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా మూవీకి డైరెక్టర్ డెబ్యూట్ భాగ్యరాజా కన్నన్. రాఘవ లారెన్స్ క్యారెక్టర్ లుక్ వచ్చేసి ఎప్పుడో ఫ్యూ మంత్స్ బ్యాక్ రివీల్ అయితే చేశారు. అది చూసుకున్నట్టయితే ఇది లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్లోనే ఫిలిం అయితే ఉండబోతున్నట్టు అర్థమైతే అవుతుంది. బట్ ఈ ఫిల్మ్కి స్టోరీ మాత్రమే లోకేష్ కనకరాజ్ గారు ఇచ్చారు. సో చూద్దాం, ఇప్పుడు మూవీ అయితే బిగిన్ అయితే అయింది. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకుని రావచ్చు. ఎలాంటి కనెక్షన్తో ఉంటుందో ఈ ఫిల్మ్ మాత్రం. నెంబర్ 2, ఈ ఇయర్లో ప్రదీప్ రంగనాథన్ నుంచి థియేటర్స్లో రిలీజ్ అవబోతున్న సెకండ్ ఫిలిం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ ఫిలిం నుంచి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సెప్టెంబర్ 18th థియేటర్స్లో ఫిలిం వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. సో సెప్టెంబర్ 18th ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ అవుతుంటే ఇంకో ఫిలిం వచ్చేసి అదే లాస్ట్ అప్డేట్ అయితే చెప్పాను కదా, డ్యూడ్. అది మనకి దివాళీకి లైక్ అక్టోబర్ మంత్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్. సో మనకి బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఒకటి వచ్చేసి మనం డ్రాగన్ అయితే చూసాం. టోటల్ 3 మూవీస్ ప్రదీప్ రంగనాథన్ నుంచి ఈ ఇయర్లో రిలీజ్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి కృతి శెట్టి యాక్ట్ అయితే చేసింది. ఇంకా ఎస్జే సూర్య గారు కూడా యాక్ట్ అయితే చేశారు. ఫిలింకి డైరెక్టర్ విఘ్నేష్ శివన్, ప్రొడ్యూసర్ నయనతార. సో సెప్టెంబర్ 15th LIK ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. సో ఈ ఫిలిం అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. నెక్స్ట్ నెంబర్ 3, పెద్ది. ఈ ఫిలిం గురించి కరెంట్ స్టేటస్ వచ్చేసి షూటింగ్ గురించి ఇప్పటివరకు కొన్ని షెడ్యూల్స్ అనేవి జరిగాయి. ఈ షెడ్యూల్స్లో ఇప్పటివరకు ఈ ఫిలింకి సంబంధించి 30% షూటింగ్ అయితే ఫినిష్ అయితే అయిపోయిందంట. సో రామ్ చరణ్ గారు చెప్పారు, ఈ ఫిలిం వచ్చేసి రంగస్థలం కన్నా బెటర్గా అయితే రావచ్చు, అలా అయితే ఉంది అవుట్పుట్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. చూద్దాం, రంగస్థలం కన్నా బెటర్గా వస్తే మంచిదే కదా. డైరెక్టర్ బుజ్బాబు సేన దీన్ని డైరెక్ట్ అయితే చేస్తున్నారు. ఫీమేల్ లీడ్లో జాన్వీ కపూర్ యాక్ట్ అయితే చేస్తుంది. సో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చేసి May 15th బిగిన్ చేయబోతున్నారు. ఇందులో రామ్ చరణ్ అండ్ జాన్వీ కపూర్ వీళ్ళకి సంబంధించి సీన్స్ అనేవి షూట్ అయితే చేస్తున్నారంట. నెంబర్ 4, ఉపేంద్ర గారు డైరెక్ట్గా మళ్ళీ ఒక తెలుగు ఫిలింలో యాక్ట్ అయితే చేస్తున్నారు. అయితే ఉపేంద్ర గారిని మనం లాస్ట్గా తెలుగు ఫిలింలో డైరెక్ట్గా చూసిన ఫిలిం ఏంటో కామెంట్లో తెలియజేయండి. నాకు తెలిసినట్టు సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ ఫిలిమే అనుకుంటా. ఇప్పుడు రామ్ పోత్నేని 22nd ఫిలింలో యాక్ట్ అయితే చేశారు. తన క్యారెక్టర్ పేరు వచ్చేసి సూర్యకుమార్. సో వచ్చిన ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఈ ఫిలిం నుంచి మనకి గ్లిమ్స్ వచ్చేసి May 15th రివీల్ చేయబోతున్నారు. అండ్ టైటిల్ కన్ఫర్మ్ అయిపోయి బయటికి సోర్స్ కూడా వచ్చేసింది. సో May 15th మనకి టైటిల్ లోగో వస్తుంది, వెయిట్ చేయండి. అయితే ఈ ఫిలిం టైటిల్ వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. నెక్స్ట్ నెంబర్ 5, నాగశౌర్య అప్కమింగ్ ఫిలిం బ్యాడ్ బాయ్ కార్తిక్. ఈ ఫిలిం నుంచి టోటల్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. ఇప్పుడు ఫిలిం థియేటర్స్లో రిలీజ్కి రెడీ అయితే అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతున్నట్టుంది. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. అయితే ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి విధి యాదవ్. సో దీన్ని మీరు రీసెంట్గా వచ్చేసి కిస్ కిస్ కిస్సిక్ అని చెప్పేసి ఒక ఫిలిం థియేటర్స్లో వచ్చింది. అందులో ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ అనమాట. సో తెలుగు నుంచి ఇది సెకండ్ ఫిలిం. త్వరలోనే ఈ ఫిలిం మనకి థియేటర్స్లో ఫేమస్లో రిలీజ్ అయితే కాబోతుంది. నెంబర్ 6, తమ్ముడు. ఈ ఫిలిం నుంచి క్యారెక్టర్స్ వాళ్ళ లుక్స్ వీడియో అనేది రివీల్ అయితే చేశారు. ఆ వీడియో మీరు ఒకసారి చూడకపోతే చూడండి. ఇందులో ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్స్ లుక్స్ అండ్ పేర్లు అయితే వచ్చాయి. అండ్ హీరో క్యారెక్టర్ లుక్ కూడా ఉంది. సో ఇక్కడ నితిన్ గారి నుంచి మనకి తెలిసిందే. ఈ తమ్ముడు ఫిలిం డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారి నుంచి వస్తుంది. రీసెంట్గా నితిన్ గారు చెప్పారు, ఇది ఒక కమర్షియల్ మూవీగా కాకుండా చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి. సో చూద్దాం, నితిన్ గారికి ఈ ఫిలిం అయినా పక్కా హిట్ అయితే పడాలి.
నెక్స్ట్ నెంబర్ 7 దే కాల్ హిమ్ ఓజీ స్టారింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఇమ్రాన్ హష్మి అండ్ ప్రియాంక మోహన్ ఇందులో యాక్ట్ అయితే చేశారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లాంచ్ చేస్తున్న ఈ ఫిల్మ్ని డైరెక్టర్ సుజిత్ డైరెక్ట్ అయితే చేశారు. అదే ఫ్రెండ్స్, సాహో మూవీ తీసిన డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ ఒక గ్యాంగ్స్టర్ థ్రిల్లర్ డ్రామాగా మన ముందుకైతే తీసుకొని వస్తున్నారు. సో ఇప్పటివరకు ఈ ఫిల్మ్ నుంచి మనకి తెలుసు ఎప్పుడో మనకి 50% షూటింగ్ అయిపోయినట్టు అనౌన్స్ అయితే చేశారు థర్డ్ షెడ్యూల్లోనే. తర్వాత కూడా కొంత షెడ్యూల్ అనేది జరిగింది. టోటల్గా ఇప్పటివరకు 70% ఈ ఓజీ ఫిలిం నుంచి షూటింగ్ కంప్లీట్ అయితే అయిపోయితే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ షూటింగ్ బిగిన్ అయితే చేశారు. మెయిన్గా ఇక్కడ ఈ 30%లో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోస్ట్నే ఉండవచ్చు. ఇప్పుడు ఫ్రెండ్స్, ఓజీ నుంచి మళ్ళీ షూటింగ్ బిగిన్ అయితే అయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా షూటింగ్లో జాయిన్ అయితే అవుతున్నారు. మెయిన్గా టుమారో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు ఈ ఫిల్మ్ షూటింగ్లో జాయిన్ అవబోతున్నట్టు న్యూస్ అయితే వస్తుంది. ఈ షెడ్యూల్ నాన్ స్టాప్గా జూన్ 10th వరకు జరుగుతుందంట. మరి చూడాలి. ఈ ఓజీ నుంచి టీం వచ్చేసి మొన్నే న్యూస్ అనేది బయటకైతే వచ్చింది. సెప్టెంబర్ మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేద్దామని చెప్పేసి ఉన్నట్టు. సో త్వరగా కానీ ప్రొడక్షన్ వారు షూటింగ్ ఫినిష్ చేసుకుంటే ఇక్కడ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పోర్షన్ మనకి సెప్టెంబర్ మంత్లో ఈ ఫిల్మ్ థియేటర్స్లో కన్ఫర్మ్ అయితే అవుతుందన్నమాట. ఇంకా బ్యాక్ టు బ్యాక్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి పండగ అన్నమాట. మనకి నెక్స్ట్ మంత్లో వచ్చేసి హరిహర వీరమల్లు థియేటర్స్లో వస్తుంది. దాని మీద అంత ఎక్సైట్మెంట్ అయితే ఆడియన్స్కి అయితే లేదు. అది పక్కన పెట్టేసిన ఓజీ గురించి మాత్రం చాలా ఎక్సైటింగ్గా ఆడియన్స్ అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. ఇది పక్కా సెప్టెంబర్ మంత్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే షూటింగ్ కూడా బిగిన్ అయితే చేశారు కదా. నెక్స్ట్ నెంబర్ 8 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి స్టారింగ్ కళ్యాణ్ రామ్, సాయి మాంజ్రేకర్ అండ్ విజయశాంతి గారు ఇందులో యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ అడ్వెంచర్ డ్రామాగా మన ముందుకైతే వచ్చింది. సో మీ అందరికీ ఈ ఫిలిం వచ్చేసి HD 4K వర్షన్ చూడడానికి ఆన్లైన్లో వచ్చేసి ఉంటుంది. అయితే మీరు ఈ ఫిలిం ఏమైనా లీక్ అయిందా, మనకి ఇలా వచ్చేసిందా, రీసెంట్గా వస్తున్నాయి కదా అనుకుండవచ్చు. బట్ అలా కాదు ఫ్రెండ్స్. ఈ ఫిలిం వచ్చేసి సడన్గా అమెజాన్ ప్రైమ్ వారి నుంచి అప్లోడ్ అయితే అయింది. అది ఇండియాలో కాదు, UK కంట్రీలో ఈ ఫిల్మ్ వచ్చేసి రెంట్ మోడల్లో పెట్టడం అయితే జరిగింది. అది మనకు వచ్చేసి ఇండియాలో ఇలా ఆన్లైన్లో లీక్ అయితే అయి ఉందన్నమాట. సో అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసే పని అయితే చూడండి, లేకుంటే ఒక ఫ్యూ డేస్ అయితే వెయిట్ చేయండి. లైక్ ఈ వీక్లోనే మనకు వచ్చేసి ఇండియాలో కూడా వితౌట్ రెంట్లో అప్లోడ్ అయితే చేస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ వచ్చేసి. ఈ ఫిల్మ్ వచ్చేసి ఎక్కడ ఏమీ లీక్ అయితే కాలేదు. అఫీషియల్గానే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్ UKలో అయితే అప్లోడ్ అయితే చేశారనమాట. ఇండియాలో ఇలా అయితే వచ్చింది. నెంబర్ 9 సర్పట్టా పార్ట్ 2 రీసెంట్గా జరిగిన ఒక ప్రెస్ మీట్లో ఆర్య గారు చెప్పడం జరిగింది. సర్పట్టా 2 అనేది ఎప్పుడు బిగిన్ అవుతుందంటే ఆగస్ట్ మంత్ నుంచి బిగిన్ అయితే చేస్తున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఈ ఫిల్మ్ని తీసేది డైరెక్టర్ పా రంజిత్. అయితే పా రంజిత్ గారి నుంచి ప్రెజెంట్ వచ్చేసి వెట్టవం అని చెప్పేసి ఒక ఫిల్మ్ అయితే ఉంది. అది ఫస్ట్ కంప్లీట్ అయితే అవ్వాలి. అది కంప్లీట్ అయినాక ఇది బిగిన్ అయితే చేస్తున్నట్టు చెప్పారు. నెక్స్ట్ నెంబర్ 10 ఫాల్ అవుట్ సీజన్ 2 ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్. యాక్చువల్గా సీజన్ 1 వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది అనుకుంటా. నేను కంప్లీట్ చేస్తున్నాను. సిరీస్ అయితే హైలీ రికమెండ్ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎవరైనా చూడకపోయి ఉంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. ఎక్సలెంట్గా అయితే తెలుగు డబ్బింగ్ ఉంటుంది. ఇంకా సిరీస్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. వాచ్ చేయండి. ఇప్పుడు సీజన్ 2కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఒక పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఆ పోస్టర్ మీరు చూడవచ్చు. అంటే సీజన్ 2 మనకి ప్రీమియర్ వచ్చేసి దిస్ ఇయర్ డిసెంబర్ మంత్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అయితే ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్. సో మీలో ఎంతమంది సీజన్ 1 చూసేసి సీజన్ 2 కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 11 వాలియంట్ 1 ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్గా వచ్చింది. ఈ ఫిలిం నుంచి నౌ అమెజాన్ ప్రైమ్ వారి నుంచి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి అప్లోడ్ చేశారు. స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి వితౌట్ రెంట్లో. మూవీకి రేటింగ్ వచ్చేసి 10కి 5.2 అయితే ఇచ్చున్నారు. నెక్స్ట్ నెంబర్ 12 అమీర్ ఖాన్ నుంచి వస్తున్న అప్కమింగ్ ఫిలిం సితారే జమీన్ పర్. ఈ ఫిలిం నుంచి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి టుడే నైట్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి జూన్ 20కి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. వీరు తారే జమీన్ పర్ ఫిలిం చూశారు కదా, అదే టైప్లో ఇప్పుడు సితారే జమీన్ పర్ ఫిలిం మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అయితే ఇది ఒరిజినల్గా ఉండట్లేదు. ఇది రీమేక్గా మన ముందుకైతే వస్తుంది. ఒక స్పానిష్ ఫిలింకి అఫీషియల్ రీమేక్, అదే ఛాంపియన్స్. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.